నేను మా వెంకిరెడ్డి అనే ఇంటికి వచ్చాను. ఇక్కడ ఎందుకు వచ్చానంటే ఒకసారి కాదండి, వీళ్ళ ఇంట్లో మా అన్నయ్య ఇంట్లో మేము చాలాసార్లు నెల్లూరు చేపల పులుసు తిన్నాము. అంటే మా అన్నయ్య వాడు నెల్లూరులో ఉంటారు, హైదరాబాద్ షిఫ్ట్ అయ్యారు ఈ మధ్య. నెల్లూరు చేపల పులుసు మాకు తెగ నచ్చేసింది. మా అమ్మాయికి అయితే ఇంకా అసలు చెప్పనవసరం లేదు. మరికొద్ది రోజుల్లో మా అమ్మాయి యుఎస్ వెళ్ళబోతుంది కాబట్టి ఆ నెల్లూరు చేపల పులుసుని నేర్చుకోవాలని మా వెంకరెడ్డి అనే ఇంటికి వచ్చేసాము. మరి మా అమ్మాయి ఇప్పుడు ఫస్ట్ టైం చేపల పులుసు తన చేతులతో స్వయంగా చూసి చేస్తుంది. ఈరోజు చూద్దాం. ఇంతవరకు నేనే కిచెన్లో ఉండి వండేదాన్ని, ఈరోజు మా అమ్మాయి వండుతుంటే నేనేం చేస్తాను. వెళ్దామా? అన్నింటికి రండి. ఒక్క నిమిషం, మీరు మా ఆయుష్ ఎక్కడని అనుకుంటున్నారా? వీడియో తీసేదే తను. హాయ్ చెప్పు ఆయుష, నోట్ వాయిస్ వచ్చి. హాయ్. వెరీ గుడ్. మా వెంకరెడ్డి అన్నయ్య. నమస్తే అన్నయ్య. వీళ్ళ ఇంటికే వచ్చాము. మీ ఇంటి నెల్లూరు చేపల పులుసు నేర్చుకొని మా పద్మావతిన చాలా బాగా అసలు ఈ చెయ్యిలో అసలు ఆ టేస్ట్ ఎలా ఉంటుందంటే చేపల పులుసు అద్దరిపోతుంది. ఈ రోజు మా అమ్మాయి నేర్చుకుందామని వచ్చింది, కానీ మా అమ్మాయితో పాటు నేను కూడా చూసి ఆ టేస్ట్ నేను కూడా, కానీ మేము నేర్చుకున్నా సరే ఈ చెయ్యి టేస్ట్ మాత్రం ఈ చెయ్యికే క్రెడిట్ అంతా. కానీ ట్రై చేద్దాం సరే. ఈ రోజు మేము చేసి, తను ఇంట్లో అయితే అసలు నేను ఉన్నప్పుడు ఒక్కటే చేయదు, ఒక్క పని చేయదు. నేను ఇంట్లో లేనప్పుడు అయితే మొత్తం పని అంతా తనే చేస్తుంది. మరి నా దగ్గర ఎందుకు చేయదు తన్నే అడిగి తెలుసుకుందామా? నేను ఉన్నప్పుడు ఎందుకు చేయను పనులు? సీక్రెటా? నేనే చెప్పేస్తున్నాను, అది ఏం చెప్తుందో సీక్రెట్ అని. ఈ రోజు వదిన తనతోటి అన్ని చేపలు కూడా తనే కడగాలి. ఇప్పుడు తన చేతులతో చేపలు కడిగించాలి. పదండి. కిచెన్ లో మా అమ్మ ఇప్పుడు ఏం చేస్తుందో చూద్దాం రండి. ఎప్పుడు ఫిష్ పట్టుకోదు, అసలు క్లీన్ చేయదు. ఈ రోజు వదినది ఏం ఫిష్ ఇది? ఇది గెండి. గెండి అంటారు దీన్ని. మీ నెల్లూరులో గెండి అంటారు, మరి హైదరాబాద్ లో ఏమంటారు? రవ్వ అంటారు. రవ్వ చేప ఇది. వావ్ ఫాతిమా, నా జీవితంలో అనుకోలేదు. సూపర్ సూపర్. బట్ చాలా ఆనందంగా ఉంది, నేను నేర్చుకుంటున్నాను. చాలా హ్యాపీగా ఉందంట. నాకు కూడా ఇంటి దగ్గర కూడా నువ్వు వండి పెట్టాలి. ఒప్పుకుంది. మీకు నాన్నకి చేసి పెడతావు, నాకు నాన్నకి చేసి పెడతావు. ఓ థ్యాంక్ యూ సో మచ్ ఫాతిమా. ఈ చేపలు మా మమ్మీ కంటే చాలా ఇష్టం. మా మమ్మీ సీ ఫుడే తింటది, అందుకే నేను ఇది అందుకనే పెళ్ళి అయిపోతుంది అనగా నేర్చుకుంటుంది అమ్మకి ఇష్టం అని. అంతేనా? అంతేగా. సరే, మనం ఫిష్ క్లీన్ చేస్తాం, అయిపోయింది. ఆ తర్వాత ఏం చేయాలి? మనం వదిన అడిగి తెలుసుకుందాం. ఇప్పుడు ఏం చేయాలి పద్మవదిన? టమాటాని కట్ చేస్తారు. అది మా అమ్మాయి కట్ చేయించేద్దాం. కట్ చూస్తున్నారు కదా అందరూ. అలా టమాటా ఇలా పెట్టి కట్ చేస్తున్నావు ఏంటి? ఇలాగా నీకు కట్ చేయడం ఇంపార్టెంటా, దీన్ని చూస్ చేయడం ఇంపార్టెంటా? ఇట్లా కూడా కట్ చేస్తారు. మనం ఇప్పుడు ఫిష్ కడిగిన ఫిష్ లో 2 టమాటోస్ వేసుకున్నాం. వెరీ గుడ్. దిస్ ఈజ్ రా మ్యాంగో, తెలుగులో ఏదో అంటారు, పచ్చి మామిడికాయ. ఫాతిమా, ఇది ఏంటి నెల్లూరు చేపల పులుసా? ఎస్, దిస్ ఈజ్ స్పెషల్లీ నెల్లూరు చేపల పులుసు. ఈ టేస్ట్ బాగుంటది చేపలు అని చెప్పేసి నేర్చుకుంటున్నాను. అయితే మనం 1 రా మ్యాంగో వేసేసుకున్నాం. ఇది ఒక్క నిమిషం, ఉప్పు ఎంత వేస్తావు ఫాతిమా? నీ మెజర్మెంట్ ప్రకారం. నేను ఎప్పుడు ఉప్పు వేసినా కరెక్ట్ గానే వేస్తాను, నాకు ఒకటి చెప్పడం అవసరం లేదు. ఓకే, గాట్ ఇట్. ఓకే, అది ఎలా వేస్తా చూద్దామని. నేను చెంచా వేస్తాను. చేత్తోనే వేసి, నువ్వు స్పూన్ తోటి వేస్తావు తెలుసు నాకు. అది ఎంత వేస్తావు? దీన్ని రాక్ సాల్ట్ అంటారు అని నేను అనుకుంటున్నాను. కరెక్టేరా, రాక్ సాల్ట్ అది. ఎంత ఇప్పుడు ఏంటి? ఇప్పుడు అది తెలుసు అన్నావు కదా, పర్ఫెక్ట్ గా నెమ్మదిగా అడుగుతుంటే ఎంత వేయాలని? చేపల్లో టమాటా ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, ఉప్పు, పసుపు. ఇది చేత్తోటి వేయాలా? చెంచా కాదు, చేత్తోటి వేయాలంట. చేత్తోటే కారం పట్టుకొని వేయాలి. ఎంత వేస్తావు ఇప్పుడు? వదిన ఇంత బౌల్లో ఇచ్చారు. ఎంత? మిర్చి అంతేనా? ఉత్తి అది కారం, ఇందులో ఏ మసాలాలు కలపలేదు కదా, ప్యూర్ కారం ఇది వేసారు. 3 కిలోల చేపకి ఎంత చింతపండు? 200 గ్రాములు చింతపండు నానబెట్టి ఇప్పుడు పిసికేసి దాని గుజ్జు తీయాలి.
అప్పుడు వరకు రాయి కారం కలుపురా. ఏ గుచ్చుకుంటున్నా ఏంటి ముళ్ళులు ఉన్నాయా? ఆ చేపకు ముళ్ళులు ఉండక ఎముకలు ఉంటాయా? చెప్పు, చేపకి ఏముంటాయి? ముళ్ళు ఉంటుందా ఎముకుంటుందా? నేనే చూస్తుండే. అయ్యయ్యో నా రింకి తగిలిపోతుంది. పర్లేదు. అంతే మరి వంట చేసేటప్పుడు మనం అలాగే కష్టపడి ఇష్టపడి ప్రేమతో చెయ్యాలి. నేను ప్రేమతోనే చేస్తున్నా. నువ్వు అలాగే చేస్తున్నావు చెప్తున్నాను. అదే ఇప్పుడు దీంట్లో మనం చింతపండు వేసుకుంటే దీని కన్సిస్టెన్సీ కొంచెం బాగా అవుతుంది. ఇప్పుడు ఇది డ్రైగా ఉంది కాబట్టి మనకు అర్థం కావట్లేదు. ఏం టాస్క్ అది? పెద్ద టాస్క్. చేత్తో పట్టుకొని చింతపండుని స్ట్రెయిన్ చేయాలంటే అది పెద్ద టాస్క్ నీకు. అంటే అది గుచ్చుకుంటది కదా అందరికి తిన్నప్పుడు. ఓకే, ఇలా బాగా కలిపేయాలి. చాలా ఈజీ. ఇందులో ఎక్కువగా మసాలాలు ఏమి వేయలేదు కదా వదినా? ఇందులో మసాలాలు అది ఎక్కువగా ఏమి వేయలేదు. సింపుల్ గానే ఉంది ఇది, కానీ టేస్ట్ మాత్రం అదిరిపోతుంది. ఎప్పుడు చేసినా ఈ రోజు మా అమ్మాయి చేతులతో కలుపుతుంది కాబట్టి ఇంకా టేస్ట్ ఎక్కువగా ఉంటుంది అనుకుంటున్నాను. ఏ ఫాతిమా? దీనికి నేను బాగా స్నానం చేపిస్తున్నాను లోపల. స్నానం చేస్తున్నావా? ఇప్పుడు చేపల దబరాని మా అమ్మాయి పెడుతుంది. ఇప్పుడు చేపలు ఉన్నప్పుడు మనం ఇలాంటిదే ఎందుకు దవరా యూస్ చేయాలంటే చెప్పు పట్టడానికి ఈజీగా ఉంటుంది. ఈ రోజు చిట్టుకాయ. ఏంటి చిట్టుకాయ? కాదు, చిట్కా. ఇది అంటే మనం ఇప్పుడు ఆయిల్ వేసుకున్నాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఆయిల్ వేసుకున్నాము. ఓకే, 1/2 స్పూన్ జీలకర్ర. జీలకర్ర 1/2 స్పూన్. ఓకే, నెక్స్ట్ 2 స్పూన్ల ఆవాలు. ఫాతిమా ఓకే 2 చిట్కా అన్నమాట. చిట్కా. ఎందుకంటే దీంట్లో చేప మనం పెట్టుకోలేం కాబట్టి ఇరిగిపోతుంది కాబట్టి. మీరు ఇట్లాంటి చూడండి ఇది ఎట్లా బాగా డీప్ ఫ్రై అవుతుందో. వెరీ నైస్. సో మనం ఇప్పుడు సమ్మరీ ఇస్తాను. నేను ఇందాక నుంచి ఏం చేశానంటే, సో మనం ఇప్పుడు 3 కిలోస్ రవ చేప తీసుకున్నాం. మనం కాదు, నువ్వు తీసుకున్నావు. అయితే ఉప్పేసి బాగా దాన్ని తోమేసిన తర్వాత మళ్ళీ మన బాండీలో దాన్ని తీసుకొని మంచినీళ్ళ నుంచి తీసి ట్రాన్స్ఫర్స్ చేసి మనం ఒకటి రా మ్యాంగో వేసుకున్నాం కట్ చేసుకొని పెద్ద ముక్కల్లో. ఇంకా విత్ ద పీల్. ఇంకా 2 టొమాటోస్ కట్ చేసుకొని వేసుకున్న తర్వాత నేను ఉప్పు వేసాను. ఉప్పు ఎంత వేసానంటే రుచికి సరిపడినంత. ఇంకా తర్వాత పసుపు వేసుకున్నాను, కొంచెం వేసుకున్నాను. కారం వేసినాను. కారం ఇష్టం వచ్చినట్టు వేసుకున్నాను నేనైతే. దాంట్లో ఈరోజు తోలు తీసేనట్టే ఉంటది. ఇంకా అది వేసిన తర్వాత మనం నానబెట్టుకున్న చింతపండుని బాగా నీళ్ళు మసాజ్ చేసి దాని పులుపు మొత్తం ఇట్లా తీసి దీంట్లో వేసుకొని దాన్ని బాగా మనం కలిపేసినాం. కలిపేసి నేను పక్కన పెట్టేసాను. తర్వాత చేపల దబరా పెట్టుకొని స్టవ్ వెలిగించి ఆయిల్ వేసుకొని, నేను స్టవ్ వెలిగించిన తర్వాత దబరా పెట్టి స్టవ్ ఎవరు వెలిగించారు? ఏదో అలా చెప్తున్నాను. అంటే నేను టమాటా కోసినప్పుడు నువ్వు చెప్పావు కదా. సరే, నువ్వు స్టవ్ వెలిగించి దబరా పెట్టావు. పెట్టి ఒక చిట్కిస్తాను నేను. ఏంటంటే ఇప్పుడు ఇట్లా అది ఎగిరినప్పుడు మనం ఉల్లిపాయ ఎట్లా వేసుకోవాలంటే ఇష్టం వస్తాడు అలా పాడుతుంది, ఇంకా ఎగిరింది. అందుకే మనం పక్క నుంచి మెల్లిగా వేసుకోవాలి. ఇట్లా చూసినారా నా చెయ్యి ఎంతవరకు వెళ్తుందో? అది తొలిసారిగా మా అమ్మాయి వంట చేస్తున్నప్పుడు నేను చూస్తున్నాను. అంటే చాలాసార్లు వంట చేసింది, నా ఎదురుగా చేయటం ఇది తొలిసారి. వంట నేను బాగా చేస్తాను. తన దగ్గర ఒక స్పెషాలిటీ ఏముందంటే వంట చాలా బాగా చేస్తుంది. నేను ఊరు వెళ్ళి వస్తున్నాను ఫోన్ చేయగానే అరేంజ్ చేసేస్తుంది వంట అంతా చేసి. మరి కిచెన్ కూడా చేసినట్టు ఉండదు వదిన. అసలు వంట చేసి అన్ని బౌల్స్ లో తీసేసి నీట్ గా తుడిచేస్తుంది. ఇప్పుడు వర్కర్సే రావాలి వాళ్ళే చేయాలని అస్సలు అనుకోదు. దానికి నీట్నెస్ ఉండదు, చేసేస్తుంది. మరి నేను వచ్చి చూసుకుంటాను నిజంగా చేసిందా, హోటల్ నుంచి తెప్పించేసిందా అని అనుమానం. ఇంకొకటి ఏంటంటే ఆమె వంట చేసినప్పుడు వంటగదిలో ఎవ్వరు రాకూడదు, ఆమె తప్ప. తనే కోసుకుంటుంది, తనే చేస్తుంది. ఎవ్వరు ఉన్న వాళ్ళు పంపించేస్తుంది. ఎందుకో తెలీదు. ఈ రోజు మేమందరం ఉండగా మా ఎదురుగా తొలిసారిగా చేస్తుంది. సో హ్యాపీ. ఇప్పుడు ఉల్లిపాయలు వేగినవి. చూడండి ఇలా మునిగే వరకు పెట్టారు.
సో ఇది మరిగాక నేను మళ్ళీ వస్తాను. అంతవరకు రెస్ట్ తీసుకుంటా వెళ్ళి ఫ్యాన్ కూర్చో. అంతవరకు ఒక చిన్న బ్రేక్. మా వెంకురెడ్డి అన్నయ్య వాళ్ళ అమ్మాయి స్రవంతి. ఇప్పుడు శ్రవంతి హాయ్ చెప్పు మా యూట్యూబ్ ఛానల్ కి. స్రవంతి మాకు ఫిష్ కోకోనట్ కర్రీ చూపించబోతున్నాం. కేరళ స్టైల్ కొర్రమీను కోకోనట్ కర్రీ కేరళ స్టైల్. సరే ఫాతిమా ప్లీజ్ కమ్. ఫాతిమా ఇవన్నీ నిజంగా మీ మమ్మీ కోసమా శ్రేయాస్ కోసమా? నాకేదో డౌటే. మా ఫాతిమాకి నాకు పచ్చి మామిడికాయలు అంటే చాలా ఇష్టం. మేము ఉప్పు కావం చదువుకొని తినేస్తుంటాం ఇంట్లో ఎనీ టైం. ఇప్పుడు ఈ ముక్కలు చూడండి. ఇందులో పసుపు, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, లెమన్ వేసేసి బాగా కలిపేసి 2 గంటలు ఉంచారు కొర్రమీను ముక్కలు. అక్కడ చేపల పులుసు బాగా మరుగుతుంది. అలా మరగాలి అది బాగా. అది వండింది నేను మాస్టర్ షెఫ్. సరే ఇప్పుడు మనం పోసిన ఆయిల్ వేడైంది. కొర్రమీను కోకోనట్ కర్రీ. అమ్మాయ మా ఫాతిమానా ఎక్కడున్నది? అవును ఇక్కడ ఉండాలి కదా. ఎక్కడ ఫాతిమా ఇక్కడ నేను రెస్ట్ తీసుకుంటావా నువ్వు? అది స్టవ్ దగ్గర నించొని కాళ్ళు వస్తున్నాయి. కూర్చోడం లేదు. ఏంటి ఒక చేపల పులుసుకే? ఒక చేపల పులుసుకే కూర్చుని పోతే ఎట్టాగమ్మా? ఇప్పుడు ఈ కర్రీ ఫ్రైగా ఉంటుందా? కర్రీలా గ్రేవీ కూడా ఉంటుంది. గ్రేవీ ఉంటుంది. గ్రేవీ ఉండదు, ఇగురులా ఉంటుంది. ఇగురులా ఉంటుంది. ఓకే. ఓకే ఇలాగా మధ్య మధ్యలో మనం కలుపుకుతూ ఉంటే బాగా ఉడుకుతుంది అన్నమాట. అన్ని సైడ్లు చేప ఫాతిమా నువ్వేంటి అక్కడ కూర్చున్నావు? చెయ్యి ఇక్కడ. ఎగురుతుంది. నేను నాకు పని ఓన్లీ పులుసు పెట్టడం. ఫ్రై నేను చేస్తాను. ముక్కల్ని కూడా ఇదే రకంగా మనం ఫ్రై చేసుకోవాలి. ఫాతిమా పెట్టి చూస్తున్నా. మళ్ళీ ఫ్రై చేయాలన్నమాట మెల్లిగా. అలాగా. ఆయిషా నీకు ఒక సీక్రెట్ చెప్పనా? చెప్పు. నాకు చేప తలకాయ అంటే, చేప గుడ్లు అంటే, చేప పొట్ట ముక్కలు అంటే చాలా ఇష్టమని మా వదిన ముందే నా కోసం నెల్లూరు చేపల పులుసుని చేసేసి ఉంచారు. చూడండి కలర్ అది ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. ఇది తలకాయ నాకు చాలా ఇష్టం. మా వారు అంటుంటారు చేప తలకాయనా మా తలకాయలు కూడా తింటావా అని. ఈ పీసెస్ అంటే నాకు చాలా ఇష్టం. ఇది నా కోసమే మా వదిన చేసేసి ముందుగానే పెట్టారు. ఇందులోంచి మధ్య ముక్కలు స్పెషల్ ముక్కలు తీసి ఇప్పుడు వేరేగా పులుసు మా అమ్మాయితో పెట్టిస్తున్నారు. నా ఫేవరెట్. థ్యాంక్ యూ సో మచ్. నా ఫేవరెట్ కర్రీ అది. ఓకే ఫాతిమా నువ్వు చేసి పులుసు కూడా తింటావు. నేను చేసి తినకపోతే బీక్ నొక్కేస్తుంది. ఇప్పుడు అసలుకే కాలింది నాకు. మళ్ళీ చెప్తున్నాను, మళ్ళీ కాలింది నాకు. అమ్మో ఏం కాలటమే ఏమో 100 సార్లు చెప్తుందమ్మా ఇప్పటికి. ఎవరికి బాధ వాళ్ళకి తెలుసమ్మా. అవునమ్మా మా స్రవంతి చేపలు కూడా ఎక్కడ తిందమ్మా, వాళ్ళ అమ్మ చేసింది తప్పక. హోటల్లో కూడా తిందు. ఈ రోజు నువ్వు తినాల్సిందే అంతే, లేకపోతే ఫస్ట్ యాక్ట్. ఇది వేగిన ముక్కల్ని ఇప్పుడు ఇలాగా తీసేస్తుంది. చూడండి మా ఫాతిమా కొత్తిమీర కూడా వదలట్లేదు. బాగుందండి, ఆరోగ్యానికి మంచిది అంటే. తినమ్మా అదే తిని. ఇప్పుడు మనం ఈ బండిని ఇట్లా పెట్టుకున్నాం. ఆయిల్ మనం ఇప్పుడు కర్రీకి సరిపడి అది హీట్ అవుతుంది. అది దాంట్లో బబుల్స్ వస్తున్నాయి, అందుకే నేను దూరంగా వెళ్ళిపోతున్నాను. ఇప్పుడు ఎగరదమ్మా, ఎగరదురే. వద్దురా నాయన, ఒకసారి ఎగిరించాలి. అదే ఎగరదు. అయ్యా బాబు ఈ రోజంతా ఉంది. మా ఫాతిమా శ్రవంతి ఒక సీక్రెట్ చెప్పనా? మొన్న ఒకసారి అంది, అమ్మ నా పెళ్ళి అయిపోతుంది కదా, నాకు పప్పులు తెలీదు, ఏ పప్పు అదే కందిపప్పు, పచ్చిశనగపప్పు, ఈ రకాలన్నీ మా కిచెన్ లో ఉన్నాయి. ఒకసారి అయితే కిచెన్ లో అన్ని పప్పులు చూసుకుంది. పేర్లు తెలీదు దానికి, పప్పులు తెలుసు. ఈ పప్పు సాంబార్కి వాడతారు, ఈ పప్పు ముద్దపప్పు అన్ని తెలుసు, కానీ వాటికి నేమ్స్ తెలీదు. రేపు పెళ్ళయ్యాక అది అయిపోతే తెప్పించుకోవాలి కదా నేమ్స్. అమ్మ పప్పుల పేర్లు ఒకసారి చెప్పని హోంవర్క్ రాసుకో. ఎప్పుడైనా నేను తెప్పించుకోవాలంటే
3 ఉల్లిపాయలు. ఓకే, నేను ఇంకో చిట్టుగా చెప్తాను మీ అందరికి. ఏం చిట్టుకా? అయితే ఇప్పుడు మనం పొయ్యి దగ్గర ఇంత హీట్ లో ఉంటాం కాబట్టి మన బాడీ ఇంకా హీట్ జనరేట్ అవుతుంది. సో దీనికి ఇంత బాడీకి హీట్ ఉండకూడదు అంటే మనం పోపు డబ్బాలో ఉన్న మెంతులు కొన్ని తీసుకొని ఇట్లా చేయిలో పెట్టుకొని నోట్లో వేసుకొని నీళ్ళు తాగేయండి. ఎందుకంటే ఇది చల్లదనం బాడీ. వావ్, నీకు ఎలా తెలుసు చిట్టుకా? నాకు ఇప్పటివరకు తెలియదు. నిజంగానా? వంట చేసేటప్పుడు అంటే కొన్ని మెంతులు నోట్లో వేసుకొని నీళ్ళు తాగితే అది బాడీకి చాలా కూల్ ఇస్తుందంట. నాకు తెలియదు, మరి ఎక్కడ తిన్నదో తను తెలీదు, కానీ ఇది కరెక్ట్ అనిపిస్తుంది. ఎందుకంటే మనం పోపుల డబ్బా దగ్గర ఉంటాం కాబట్టి వంట చేసేటప్పుడు కొన్ని మెంతుల్ని నోట్లో వేసేసుకొని. దీంట్లో ఇంకోటి ఏంటంటే ఎక్కువ మెంతులు కూడా తినకూడదు, ఎందుకంటే ఇది కిడ్నీలో స్టాప్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. జస్ట్ మెడిసిన్ లాగా. ఇప్పుడు మనం దీని నుంచి ఇది మూత వేసుకొని ఇట్లా పెట్టాము, పెట్టి ఇట్లా తీసుకొని ఇట్లా కలపాలి మళ్ళా. ఓకే, వెరీ గుడ్, సూపర్. ఇప్పుడు మనం కట్ చేసుకున్న కొత్తిమీర పైన నుంచి ఇట్లా 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 వేసుకున్నాం. ఇప్పుడు ఇలాగా రెడ్గా ఫ్రై అయ్యింది. టమాటా జ్యూస్. మన చేపల పులుసు ఉడుకుతూనే ఉంది. అవునా వదిన, అమ్మాయి మా అమ్మాయి ఎక్కడ వెళ్ళిపోయింది? ఎక్కడున్నది చూస్తుండండి. ఫాతిమా ఎక్కడున్నా? ఫాతిమా ఐస్ క్రీమ్ తింటుంది మా అమ్మాయి. ఏంటి నువ్వు అక్కడ వదిలేసి వచ్చేసేవింటి? ఆ ఫిష్ కర్రీని సగం అది ఉడుకుతుంది కదా అదంతా అదే. కాదు, వేరే కర్రీ, కేరళ స్టైల్. నాట్ మై రెస్పాన్సిబిలిటీ, సారీ. పులుసు ఒక్కటేనా? ఆయిషా ఏంటి ఆయిషా, నువ్వు కూడా రిలాక్స్ అయిపోయావు? అలసిపోయా, చాలా అలసిపోయాను. అయితే నేను కూడా కొద్దిసేపు బ్రేక్. ఇంతగా మా శ్రవంతి మా కోసం ఐస్ క్రీమ్స్ అరేంజ్ చేసింది. థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రవంతి. ఇప్పటి వరకు స్టవ్ దగ్గర ఉన్నామని చల్లగా ఐస్ క్రీమ్ తెప్పించాము. చాలా ఎంజాయ్ చేస్తున్నాం. అక్కడ కర్రీ ఏమైందో చూసేద్దాం. ఇక్కడ కర్రీ చూద్దాం ఎంతవరకు వచ్చిందో. ఓకే, ఇంకా ఉడకాలి ఇది. కొద్దిగా పచ్చివాసన పోతే. ఇప్పుడు ఇలాగ నూనె తేలింది. నూనె తేలాక ఇందులో ఏమేయాలో? కొబ్బరి పాలు వేసేసుకోవాలి. చిక్కటి కొబ్బరి పాలు. కేరళ చేపల కూర అంటేనే కోకోనట్ తప్పనిసరి. అసలు కోకోనట్ లేకుండా వాడరు వాళ్ళు. యాక్చువల్గా వాళ్ళు కోకోనట్ ఆయిల్ వేసుకుంటారు. ఆయిల్ అదే అంటున్నాను. పాలు పోస్తున్నాం. చాలా సింపుల్. అసలు ఏమి ఎక్కువగా అల్లం లేదు, వెల్లుల్లి లేదు. ఓన్లీ కారం, ఉప్పు, పసుపు, టమాటా, పచ్చి మామిడికాయ, చింతపండు, ఉల్లిపాయలు, అంతే. చాలా సింపుల్. ఇప్పుడు వచ్చారు ఇద్దరు ఐస్ క్రీమ్ తింటుంది. ఫాతిమ ఇప్పుడు ఇందులో ఏమి వేస్తాం తెలుసా? చెప్పనా? ఈ వ్లాగ్ రిలీజ్ అయ్యాక అప్పుడు చూసుకో. నేను చెప్పను ఇప్పుడు మీకు. చెప్పనా అని మీరే అన్నారు. మేము అడిగామా? అదేముంది చెప్పను అని. ఇంతకీ మీకు చెప్పలేదు కదా, నా చేపల పులుసు తయారైపోయింది, రెడీ. అది కూడా స్టవ్ నేనే ఆఫ్ చేశాను వచ్చి. నువ్వు పోయి ఒకటే ఆఫ్ చేసింది, నేను ఇక్కడ కాచుకున్నాను. ఎందుకంటే చేపల్లో మనం వేసి ఫ్రై చేసాం కాబట్టి కొద్దిగా. ఓకే, 3 స్పూన్ల కారం. మనం చేస్తున్నది కిలో చేపలకి క్వాంటిటీ అన్నమాట. ఇప్పుడు చెప్తున్నదంతా. అబ్బా ఇది చూడండి, బాగా ఆయిల్ బాగా తేలుతుంది. 2 స్పూన్స్ ధనియా పౌడర్ వేసి దీన్ని బాగా కలపాలి. ఇప్పుడు ఇందులో ధనియా పౌడర్ అన్నీ బాగా వేగాయి. ఇలా వేసేసుకుందాం. ఇది రైస్లో, రోటీస్లోకి ఎందులోనైనా తినొచ్చు అన్నమాట. ఒక్కొక్క పీస్ని ఇలాగా టర్న్ చేసుకోవాలి. ఓకే, మీరు నా చేపల పులుసు చూడలేదు కదా, ఇటు రండి. కమ్, నువ్వు చేసిన చేపల పులుసు చాలా బ్యూటిఫుల్. నాలాగే బ్యూటిఫుల్ గా ఉంది ఫాతిమా. సూపర్. నా కోసం చేసిన చేపల పులుసు మా అమ్మాయి నెల్లూరు చేపల పులుసు. ఇప్పుడు ఇందులో మనం ఉప్పు కారం రుచి చూద్దాము. ఇలా చీపు చూసి పుల్లపులు నిజంగానే చాలా బాగుంది. ఉప్పు కారం పులుసు అన్నీ సరిపోయినాయి. బాగుంది.
ఇప్పుడు వేడివేడి అన్నంలోకి వేసుకొని నాతో పాటు మా పవన్ మన ఇద్దరం వేసుకుని తిందామా? నీకు వద్దా? పోలే, పవన్ది కూడా నేనే తింటా. కొత్తిమీర ఇలా వేసేసి, వదిన మీరు చేతితోటే తెంపేశారు కదా, మా అత్తగారు కూడా కొత్తిమీరని చేతితోటే తెంపేసేవారు. ఘుమఘుమలాడిపోతుంది. నెల్లూరు చేపల పులుసు చూసారు కదా, చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. టేస్ట్ ఇది చేయడం ఎంత ఈజీయో టేస్ట్ అంత అద్భుతంగా ఉంటుంది. తర్వాత కేరళ స్టైల్ కొర్రమీను కోకోనట్ కర్రీ. దీనికి గార్నిషింగ్ ఇప్పుడు నేను వేస్తాను. ఇది ఎగరదు లేదు ఫాతిమా, వేసుకోవచ్చు. ఇప్పుడు వేస్తే ఇష్టం వచ్చినట్టు వేస్తా. ఎగరదు. టేబుల్ మీద పెట్టి, ఇది సర్వింగ్ బౌల్ తీయడం చాలా పెద్ద ప్రాసెస్ తెలుసా, చాలా జాగ్రత్తగా. టాలెంట్ అది, ఒక పెద్ద టాలెంట్. నేను తీయదలుచుకోలేదు, ఎందుకంటే అది ఆ బాణంలో కుక్ చేసింది ఎక్కువ టేస్ట్ ఉంటది కాబట్టి నేను ఇలాగే పెట్టేసుకుందామా టేబుల్ మీద? ఓకే సరే, ఇప్పుడు మనం తీసుకెళ్దాం ఒకటొకటి. కమాన్. ఇప్పుడు మనం పులుసు తెచ్చుకుందాం. చేపల పులుసు రెడీ. చింటూ నా పక్కన వచ్చి రా పక్కన కూర్చో. చింటూ ఈ ప్లేట్ ఇలాగ కలుపుకొని, ఇప్పుడు ఈ కర్రీ ఏంటి అనుకుంటున్నారా? ఇది నా చేప తలకాయ. ఇప్పుడు ఈ కర్రీ చూడండి ఎంత ఎర్రగా, ఎంత ఇది చాలా టేస్ట్ ఉంటుంది ఈ కర్రీ. ఈ పీస్ని ఇలాగ తీసుకొని ఇలాగ కలుపుకొని, తను పట్టుబట్టి నేర్చుకుంటానని వచ్చి ఇక్కడ నేర్చుకుంది. ఇప్పుడు నువ్వు మీ అత్తగారి ఇంట్లో మార్పు కొట్టేస్తావురా? నేను అనుకుంటే నార్మల్ గా యూట్యూబ్ లో కూడా చూసుకుని చేసుకోవచ్చు, కానీ ఇలాంటి టేస్ట్ యూట్యూబ్ లో చూస్తే రాదు అని చెప్పేసి నేను ఈ సీక్రెట్ ఇంగ్రీడియంట్ గా వాడి యాజ్ అ సీక్రెట్ రెసిపీ నేను కాదు, నీ వేరు ఖాళీగా సరే కూర అద్భుతంగా వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్. నా చేప తలకాయ అదిగో చూసారా, చూసిన వాళ్ళు భయపడతారేమో, కానీ నాకు చాలా ఇష్టమైన కూడా ఒక టాలెంట్ టాలెంట్. కూడా నాకు చాలా ఇష్టం. చూడండి ఇంచుగా మాకేదే అది తను ఒక్కది వేసుకుంది. తను ఆ కూరలో ఉన్న మామిడికాయ ముక్కలని తనే తింటుంది ఎప్పుడు. ఎంత ఇష్టమో ఆ కూరలో ఉన్న మామిడికాయ ముక్కలు కదా, పచ్చివి కూడా అద్భుతం. అసలు ప్రతి ఒక్కరు ట్రై చేయండి, చాలా బాగుంది. మీరు ట్రై చేశాక నాకు ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ కూడా చేయండి. తర్వాత కామెంట్లో, నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ కూడా పెట్టండి. థ్యాంక్ యూ. కానీ ఆలీ గారు ఉంటే ఇంకా బాగుండేది కదా. నేను అదే అనుకుంటున్నా. ఇది ప్యాక్ చేసుకుని ఇంటికి తీసుకెళ్ళి అక్కడ తినిపించి అక్కడ కూడా షాప్ తీసేసుకున్నాను. ఎందువల్లంటే ఈ అమృత గడియల్ని ఆయన మిస్ అయిపోయాడు. అవును, మా వారు షూట్ లో ఉన్నారండి, అమృతని మిస్ అయ్యారు. కానీ ఇంటికి తీసుకెళ్ళి రేపటికి నీకు ఫీల్ చేస్తాను, ఇంకా బాగుంటుంది రేపటికి. ఇప్పుడు నా చేతులతోటి మా అమ్మాయికి చిన్నప్పుడు గోరుముద్దలు పెట్టేదాన్ని, ఇప్పుడు తను వండిన కర్రీని నా చేతులతోటి పెడుతున్నాను. బాగుందమ్మా. నువ్వు కూడా పెడతావని చూస్తున్నాను. బాగుంది చూస్తున్నా. పోలా అద్దరి పోలా. అదేంటి నీ చేతులతో పడితే ఇంకా టేస్ట్ వచ్చేసింది. నేను అది చెప్పబోయా, చెప్పేశావు. పాపం ఏడుస్తుందని ఆయుష్ కూడా పెట్టేద్దాం. చాలా బిజీగా ఉంది తినడానికి. చాలా చేయకండి. ఈ చేతులతో నువ్వు తినాలంటే ఎంతో అదృష్టం చేసుకోవాలి. ఎలా ఉంది? బాగుంది, చాలా బాగుంది. నీ చేతులతో పెట్టా కదా, ఇంకా బాగుందా? నీ చేతులతో కూడా టేస్ట్ అదిరిపోయింది. మా ఫాతిమాకి కర్రీ నేర్చుకోవాలని థాట్ రావడంతో ఈ అదృష్టం మాకు కలిగింది. అది మెయిన్ అది స్పెషల్ కర్రీ నువ్వు వండింది నీకే వడ్డిస్తున్నా. కేరళ కోకోనట్ కొర్రమీన్ కర్రీ అదిరిపోయింది. అసలు చాలా బాగుంది. గ్రేవీ అయితే ఎక్సలెంట్.
ఎక్కువ తరకాయ లేదు ఏమి ఎక్కువ తలకాయ తినేది. మా గురువు గారికి ఏమీ చెప్పకూడదు. మా గురువు గారికి మీరందరూ ఏం చెప్పకూడదు, లేకపోతే అసలు మాటలు లేవు ఇంకా అంతే. మీ ఫస్ట్ స్టూడెంట్ అక్క కూడా నేర్చుకోలేదు నాకు ఇంకా లేదు మా కదా? లేదు ఇంకా మొన్న లేదు. కూడా అంటున్నాడు నేర్చుకోమ్మా చేపల కూర. అది మాత్రం ఆ క్రెడిట్ మీరు నువ్వు నేర్చుకొని బట్టకి వండి పెట్టాలనే ఆశతో వచ్చేవాడు చిన్న విషయం అది. గ్రేట్ నిజంగా ఈ రోజుల్లో ఆడపిల్లకాయలు ఎత్తుకుంటాయి. నిజంగా అది ఆలి గారి పెంపకం. నిజంగా తను పెళ్ళి అవ్వబోతున్న సందర్భంలో ఎలాగైనా ఈ కర్రీ నేర్చుకోవాలని అంత పట్టుబట్టి నేర్చుకుంది. గ్రేట్ ఫాతిమా నువ్వు. యా ఈ కర్రీస్ అయితే 2 డిఫరెంట్ కర్రీస్ చాలా అద్భుతంగా ఉన్నాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి తినేసి చెప్పాలి. ఇంత మంచి అవకాశాన్ని మాకు మా వెంకరెడ్డి అనే ఫ్యామిలీ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ అంతా అన్నయ్య. ఈజీనమ్మా ఆ క్రెడిట్ అంతా. వంటలు ఎత్తుకుంటే మా ఇంట్లో ఏమి కదా థ్యాంక్ యూ సో మచ్ వదిన. ఓకే థ్యాంక్ యూ బాయ్ బాయ్. నెల్లూరు చేపల పులుసు వేసుకొని మా వారు ఎలా ఉందండి మన అమ్మాయి ఫాతిమా వండిన నెల్లూరు చేపల పులుసు. సూపర్ ఫాతిమా, చాలా బాగా చేసావు. సూపర్ అంటే సూపర్.